హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బేకరీ స్టైల్ మిక్స్ నమ్కీన్, దీనిని మనము మిక్సర్ అని కూడా అంటాము. వీటిని ఈజీగా ఇంట్లోనే చేసుకొని 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా నమ్కీన్ కోసం నల్లటి మసూర్ దాల్ని 2 గంటల సేపు నానబెట్టుకొని వాటిని వడకట్టేసి ఒక క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా నేను పచ్చిశనగపప్పును కూడా 2 గంటలు నానబెట్టుకొని ఇలా ఆరబెట్టుకున్నాను. నేను 1/2 కేజీ శనగపిండితోటి ఈ నమ్కీన్ చేస్తున్నాను. ఈ 1/2 కేజీ శనగపిండిని 2 భాగాలుగా చేశాను. ఒక బౌల్ వచ్చేసి 1/2 కేజీ అంటే 250 గ్రామ్స్ అన్నమాట. ఈ పిండిలోకి 2 స్పూన్లు బియ్యపిండి, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి కారము, 1/2 స్పూన్ పసుపు, వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనము చక్రాలు ఒత్తుకోవటం కోసం అనేసి కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువగా లూజ్ లేకుండా చూసుకోవాలి. ఇంకొక బౌల్ శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండితోటి మనము బూందీని తుయ్యాలి. దీనికోసం కూడా 2 స్పూన్లు బియ్యపిండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. బూందీ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనం పిండిని కలిపేటప్పుడుగానే చూసుకోవాలి. ఎలా అంటే పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఒకే డైరెక్షన్లోనే పిండిని కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఈ పిండి దోశల బ్యాటర్ లాగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని నేను 2 భాగాలుగా విభజించాను. బేకరీ స్టైల్ నమ్కీన్ చేస్తున్నాను కాబట్టి నేను గ్రీన్ కలరు, రెడ్ కలరు తీసుకున్నాను. మీకు కలర్ అవసరం లేకపోతే కలర్ని స్కిప్ చేయండి. ఈ విధంగా కలర్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత ఆయిల్ని యాడ్ చేశాను. ఈలోపు చక్రాల గిద్దెల్లో పిండి పెట్టేద్దాము. ఇది వచ్చేసి చక్రాల గిద్దెలండి, చాలా ఉపయోగపడుతుంది. మనము కొంచెం కొంచెంగా చక్రాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది తీసుకోవటం చాలా బెస్ట్. ఇది 200-250 ఉంటుందండి, కానీ చాలా యూస్ఫుల్. చక్రాల గిద్దెల్లో పిండిని పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. ఈ మిషన్ వాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పైవైపు ఎటు సైడు, కింది వైపు ఎటు సైడు అనేది తెలుసుకొని ఏదో ఒక సైడ్ మాత్రము ఒక గుర్తు పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవటమే. స్టవ్ వచ్చేసి హైలో పెట్టుకోకుండా కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చక్రాలు మునిగే విధంగా ఆయిల్ని తీసుకోవాలి. చక్రాలు వేస్తే వెంటనే గరిటెతోటి కదపకుండా ఆ చక్రం మీద ఉన్న నురుగు పోయిన తర్వాత దానిని తిప్పివేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను కలిపిన పిండిని 2 విధాలుగా చక్రాలు చేశాను. బూందీ చేయటానికి బూందీ దూసే గరిటె లేకపోయినా కూడా మన ఇంట్లో ఉండే చిల్లుల గరిటెతోటి బూందీని ఈ విధంగా చేసుకోవచ్చు. స్టవ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఎప్పుడు ఆయిల్ అనేది వేడిగానే ఉండాలి, అప్పుడే బూందీ బాగా వస్తుంది. బూందీ కోసం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా బూందీ చేసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ దాల్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ బాండీలో ఆయిల్ ఉందనుకోండి, వడపోచే గరిటెలోనే వేసుకొని అలా డిప్ చేయొచ్చు.
కానీ కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇవి వేగేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక బౌల్ వేరుశెనగ గుండ్లను కూడా వేయించి తీసుకుంటున్నాను. నేను కొంచెం జీడిపప్పును కూడా వేయించి తీసుకుంటున్నాను. జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి. బాండీలో ఉన్న ఆయిల్ని వేరే గిన్నెలో తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఉండే విధంగా చూసుకొని ఈ ఆయిల్లో ఒక స్పూను జీలకర్ర, ఒక 5 చిన్నుల్లిపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. ఒక చిటికెడు ఇంగును కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఈ టైంలోనే మనము స్టవ్ని ఆపేసుకోవాలి. స్టవ్ ఆపిన తరువాత మాత్రమే కారాన్ని యాడ్ చేయాలి, లేకపోతే కారము మాడిపోతుంది. నేను 1 స్పూన్ కారాన్ని, 1/2 స్పూను మిరియాల పౌడరు, 1 స్పూను సాల్ట్ తీసుకొని ఈ విధంగా కలిపి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. నేను 2 విధాలుగా చక్రాలు చేశాను, కానీ వీడియోలో ఒకే విధంగా కనపడుతున్నాయి. ముందుగా చక్రాలని, ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని, పక్కన పెట్టుకున్న పప్పుల్ని ఒకసారి కలుపుకోవాలి. మిర్చి పౌడర్ని కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకొని కావాలంటే ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి నేను చేసిన ఈ నమ్కీన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.